రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలకు, నేరాలను కులాలతో ముడిపెట్టే ధోరణికి తీవ్ర వ్యతిరేకమని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏ ఒక్క కులానికి పరిమితం కాదని, అన్ని కులాలకు చెందిన నాయకుడని పేర్కొన్నారు. దేశం కోసం పాటుపడుతున్న పవన్పై కావాలనే వైసీపీ నాయకులు విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. తనకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇస్తే 2029లో కూడా కాకినాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. నగరంలో 42వ డివిజన్లలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి కమిటీలను వేయడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జనసేన నాయకులు వివి స్వామి, బంగారు శోభనాద్రి సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, మరియమ్మ, సతీష్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మా అధినేత, మన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిపై చేసే విమర్శలను, వైసీపీ నాయకులు చేసే విమర్శను ఖండిస్తూ ఈ పాత్రికేయ సమావేశం నేను పెడుతున్నాను. ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను, కాపు నాయకులందరికీ కూడా, వైసీపీలో ఉన్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారిని కుల ప్రేమలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు, అన్ని మతాలకి సమన్వయం చేస్తున్నారు. ఆయన ఒక నేషనల్ ఇంటిగ్రిటీ గురించి పోరాడుతున్నాడు. ఆయన కుల ఇంటిగ్రిటీ గురించి కాదండి. వైసీపీ చేసేది కుల ఇంటిగ్రిటీ. మొన్నటిదాకా రెడ్డి సామాజిక వర్గంతో రాజకీయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ రెడ్డి సామాజిక వర్గంతో 11 సీట్లకి పరిమితం అయితే, కాపులను విడదీసి కాపు సామాజిక వర్గంతో రాజకీయం చేయడానికి పోతున్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా గెలుచుకోలేడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. కాపు టాస్క్ ఫోర్స్, ఇప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ పెడతారా? ఎవరి కోసం పెడతారు టాస్క్ ఫోర్స్? ఎందుకు పెడతారు టాస్క్ ఫోర్స్? అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు మీద టాస్క్ ఫోర్స్ పెడతారా? మేము మీ టాస్క్ ఫోర్స్ పెట్టాలా? ఎవరు చేస్తున్నారు కుల రాజకీయం? చేసేది మీరు, మేము కాదు. ఒకటే చెప్తున్నాను, ఈ రోజున మీ అందరికీ నేను వచ్చే రాబో ఎలక్షన్లో కాకినాడలో నిలబడతాను. కూటమి ప్రభుత్వం తరపున అవకాశం ఇస్తే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరికి దమ్ముంటే వాళ్ళు నిలబెట్టండి. ఇక్కడ పంచాయత్ ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటాను, సీట్ ఇవ్వనండి నాకు. ఈ రోజున కాకినాడ సిటీలో ప్రతి సామాజిక వర్గం మా వెంట ఉంది. నా వెంటంటే జనసేన పార్టీ వెంట ఉంది. మేము ఇక్కడ వేసినటువంటి వార్డు కమిటీలు 42 వార్డులకి ప్రతి కులానికి సామాజిక న్యాయం చేశాం. అన్ని కులాలని సమంగా తీసుకొచ్చాం. కాపులకి ఎంత ఇచ్చామండి? అతి తక్కువ ఇచ్చాం కాపులకి. మేము తీసుకొచ్చింది బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి, రెల్లి కమ్యూనిటీని కూడా మేము ఆహ్వానించి వార్డు ఇన్ఛార్జీలు, వార్డు దీనిగా ప్రెసిడెంట్లుగా ప్రకటించాను నేను. అదేవిధంగా ఈ రోజున మీకు ఒకటే చెప్తున్నాను, మేము చేసే, జనసేన పార్టీ చేసే ప్రతి అడుగు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో, ఏదైతే భావి తరాలకి, భావి యువతకి బంగారు బాటేసే విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళమన్నారో ఆ విధంగా చేస్తున్నాం. జనసేన నాయకులు ఎవరూ చేయటం లేదు. మీ కోప నాయకులందరికీ కూడా నేను ఒకటే చేతులకి జోడిస్తున్నాను, దయవుంచి మీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు పోయి ఒక మంచి సామాజిక న్యాయం చేసే పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లటం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ముందు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి దుష్ప్రచారాలు కానీ, అవ్వాకులు చవ్వాకులు మాట్లాడినా ఊరుకునేది లేదు. ఏ విధంగా ఉంటుందో చూడండి. మాకు తెలుసు రౌడీజం. మీ ప్రభుత్వంలో చేసిందే రౌడీజం కాదు. మేము రౌడీలమే, కానీ క్రమశిక్షణతో ఉన్న రౌడీలు ఉన్నాం. మా నాయకుడిని అంటే మీరు చొక్కా ఒక్క బటన్ ఇప్పితే 5 బటన్లు ఇప్పగల దమ్మున్న నాయకుడు
వెంటున్నాం మేము. ఆ నాయకుడు మాకు ఇచ్చిన బలం, మా నాయకుడిని అంటే ఇక్కడి నుంచి ఊరుకునేది లేదని మీ అందరికీ తెలియజేస్తూ